మరోవైపు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. హైకోర్టు ఏం చెప్పబోతుందా అనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. నిన్న దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూముల్లో ఇవాల్టి వరకు ఎలాంటి కటింగ్స్ చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాల్టి వరకు కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. ప్రభుత్వం కంచె గచ్చిబౌలి భూములను టీజీఐఏసీకి అప్పగిస్తూ జీవో 54 తీసుకొచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ వటా ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ముందుగా 54 జీవోను రద్దు చేయాలని కోరుతూ వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు లాయర్. 400 ఎకరాలు తమదేనని ప్రభుత్వం చెబుతోందని, ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలన్నారు. కోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివాదాస్పద భూముల్లో 3 చెరువులు, రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయని, కొన్నాళ్లుగా హెచ్సీయూలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు వాదనలు తర్వాత ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. హెచ్సీయూలో అసలు ఫారెస్ట్ భూమి లేదన్నారు. ఇది ముమ్మాటికి ఇండస్ట్రియల్ భూమి అని, ప్రభుత్వం ఈ భూమిని ఎక్కడా ఫారెస్ట్ ఏరియాగా నోటిఫై చేయలేదని కోర్టుకు తెలిపారు. కేవలం గూగుల్ మ్యాప్ ఆధారంగా రాద్ధాంతం చేస్తున్నారని, గూగుల్ మ్యాప్ లో మాన్సన్ ఏరియా ఫారెస్ట్ ఏరియాగా కనిపిస్తుందని తెలిపారు. ఇది కేవలం ఇండస్ట్రియల్ భూమి మాత్రమే, ఇది ఫారెస్ట్ ఏరియా కానే కాదు, ఇక్కడ హెలిప్యాడ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఇవాళ మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు కంచె గచ్చిబౌలి ఏరియాలో చెట్లను నరకొద్దని ఆదేశించింది.